మీ బైక్ పార్క్ చేసి వెళ్తున్నారా? అయితే జాగ్రత్త, నిమిషాల్లో మీ వాహనాన్ని మాయం చేసే గజ దొంగలు మీ చుట్టూనే తిరుగుతున్నారు. రద్దీగా ఉండే జంక్షన్లు, షాపింగ్ ఏరియాలే వీరి ఫేవరెట్ స్పాట్స్. నకిలీ తాళాలతో బైక్లను ఇట్టే మాయం చేసే ఈ కిలాడి దొంగలు పోలీసులకే షాక్ ఇచ్చారు. అసలు వీరు ఖరీదైన బైక్లను ఎందుకు కొట్టేస్తున్నారు? కేవలం 3-4 వేల రూపాయలకే వాహనాలను అమ్మేస్తున్నారా? గండి మైసమ్మ చౌరస్తాలో అసలేం జరిగింది? వందల సీసీ కెమెరాల నిఘాను దాటి వీరు ఎలా ఎస్కేప్ అయ్యారు? ఈ సంచలన బైక్ చోరీల వెనుకున్నటువంటి అసలు మిస్టరీ ఏంటో ఇప్పుడు చూద్దాం. దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో టెన్షన్ క్రియేట్ చేస్తున్న ఘరానా బైక్ చోరీల వెనుక ఉన్న మిస్టరీని క్రైమ్ టీం ఎట్టకేలకు ఛేదించింది. గండి మైసమ్మ చౌరస్తా అంటేనే రద్దీకి పెట్టింది పేరు. భారీ సంఖ్యలో వాహనాలు పార్క్ అయి ఉండే ఈ బిజీ ఏరియానే నిందితులు తమ క్రైమ్ అడ్డాగా మార్చుకున్నారు. ప్రధాన నిందితుడు నవీన్, అతని పార్ట్నర్ శ్రీనివాస్ ఇద్దరూ కలిసి ఒక పక్కా ప్లాన్ తో రంగంలోకి దిగుతారు. జనం ఎప్పుడెప్పుడు బిజీగా ఉంటారా అని వెయిట్ చేస్తారు. ఎవరైనా బైక్ లాక్ చేసి వెళ్లగానే వెంటనే అక్కడ వాలిపోతారు. తమ దగ్గర ఉన్న మాస్టర్ కీస్, డూప్లికేట్ తాళాలతో బైక్ హ్యాండిల్ లాక్ ను సెకండ్ల వ్యవధిలోనే ఓపెన్ చేస్తారు. ఎలాంటి అనుమానం రాకుండా ఆ వాహనాన్ని స్టార్ట్ చేసి అక్కడి నుంచి పారిపోతారు. సబర్బాద్ పరిధిలోని బిజీ సెంటర్లలో వీరు చేసిన వరుస చోరీలు వాహనదారులకు కంటి మీద కునుకు లేకుండా చేశాయి. పక్కా ప్రొఫెషనల్ దొంగల్లా వ్యవహరిస్తూ పోలీసుల కళ్లు కప్పి ఎస్కేప్ అవడంలో వీరు దిట్ట. నకిలీ తాళాలతో వాహనాలను కొట్టేయడం వీరి స్పెషాలిటీ. అయితే ఈ దొంగల వేటలో పోలీసులు వాడిన టెక్నాలజీ నిందితుల గుట్టు రట్టు చేసింది. కుత్బుల్లాపూర్ డీసీపీ కోటిరెడ్డి ఆధ్వర్యంలో రంగంలోకి దిగిన క్రైమ్ టీం సుమారు 200 సీసీ కెమెరాలను క్షుణ్ణంగా స్కాన్ చేసింది. నిందితులు ఎక్కడ బైక్ దొంగిలించారో, ఆ తర్వాత ఏ రూట్లో వెళ్లారో అనే అంశాలపై డేగ కన్ను వేశారు. వందల గంటల ఫుటేజీని పరిశీలించాక నిందితుల ఆచూకీ లభించింది. మెదక్ జిల్లాకు చెందిన నవీన్ పై గతంలోనే 9 కేసులు ఉండడం పోలీసులను ఆశ్చర్యపరిచింది. వీరు కొట్టేసిన వాహనాల్లో మెదక్ జిల్లా రాజపేటకు తరలించి అక్కడ రమేష్, శ్రీకాంత్ అనే రిసీవర్లకు కేవలం 3-4 వేల రూపాయలకి అమ్ముతున్నారు. ఆ తర్వాత వారు అమాయక ప్రజలకు 10,000 రూపాయలకు సేల్ చేసి సొమ్ము చేసుకుంటున్నారు. పోలీసులు వీరి దగ్గర నుంచి సుమారు 12 లక్షల రూపాయల విలువైన 24 బైక్లను స్వాధీనం చేసుకున్నారు. పేట్ బషీర్బాద్ తో పాటు మేడ్చల్, జీడిమెట్ల ఏరియాలో కూడా వీరు చోరీలకు పాల్పడినట్లు ఇన్వెస్టిగేషన్లో తేలింది. సీసీ కెమెరాల నిఘా వల్లే ఈ ముఠా ఆట కట్టించగలిగారు. చూసారుగా, కేవలం కొన్ని వేల రూపాయల కోసం ఈ అక్రమార్కులు ఎంతటి తెగింపుతో దొంగతనాలకు పాల్పడుతున్నారో. దొంగిలించిన బైక్లను తక్కువ ధరకే వస్తున్నాయి కదా అని కొనేవారు కూడా చట్ట ప్రకారం నేరస్తులే అని పోలీసులు హెచ్చరిస్తున్నారు. మీ వాహనాలను ఎక్కడ పడితే అక్కడ పార్క్ చేయకండి. సీసీ కెమెరాలు, సెక్యూరిటీ ఉన్న చోట మాత్రమే పార్కింగ్ చేయడం సురక్షితం. వ్యాపార సంస్థలు, నివాస ప్రాంతాల్లో కూడా కెమెరాలను ఏర్పాటు చేసుకోవడం వల్ల ఇలాంటి నేరాలకు అడ్డుకట్ట వేయొచ్చు. ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండి మీ ఆస్తులను రక్షించుకోండి.